నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలో 1999, 2000 సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 23 సంవత్సరాల తర్వాత కలుసుకుని అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. గురువులు మాట్లాడుతూ, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మీకు విద్యా బుద్ధులతో పాటు సమాజంలో ఏ విధంగా మెలగాలని అంశాలను మాత్రమే మీకు బోధించామని, వాటితో పాటు మీరు ఎన్నో విషయాలు నేర్చుకుని ఒక్కొక్కరు ఒక్కో పొజిషన్లో ఉండడాన్ని చూసి మేము గర్విస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఈశ్వర్రెడ్డి, ఎండి యూనస్, వెంకటస్వామి గౌడ్, రామదాసు, చెన్నకేశవులు, ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కె ఈశ్వర్రెడ్డి, వంకేశ్వర్ రెడ్డి, దగడపల్లి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గోవింద్, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే, మన నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు రెడీగా ఉండాలి. పి ఆంజనేయులు, ఏ పురేందర్ రెడ్డి, పి రేణుక, ఎన్ రజిత, ఎస్ రమేష్, తిరుపతయ్య అండ్ వెలగొండ కవిత. రామదాస్ సార్, మీరు చెప్పినటువంటి మీరు చేసినటువంటి క్రమశిక్షణనే మాకు ఈ స్థాయిలో నిలబడడానికి కారకులు సార్. మీరంతా మీ యొక్క పొరపాట్లే గుర్తొస్తాయి సార్. రామదాస్ సార్ అంటే పొరపాట్లే గుర్తొస్తాయి. అట్లా చేసినందుకే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్ రామదాస్ సార్. వేదిక పైకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. సార్, పెద్దల మిత్రులకే కాకుండా మాకందరికి కూడా మీరు గురువులుగా మేము భావిస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మా అందరి చేతుల మీదుగా మీరు సన్మానం పొందుతున్నందుకు. రఘుపతిరావు సార్ గారు పెద్దదగడ విద్యార్థులందరికీ చాలా మోటివేషన్ గా ఉన్నారు. గట్టిగా సార్ను చప్పట్లతో వారి యొక్క కృతజ్ఞతా భావాన్ని, మీ అందరి యొక్క కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలని, మరొకసారి గట్టిగా చప్పట్లతో సార్ వారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఎంతటి అభిమానము గురువుపై ఉంటేనే మరి ఆ గురువును స్పెషల్ గా పిలిపించుకొని వారందరూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇది నిజంగా అనిర్వచనీయం. రెడీగా ఉండాలి. తనదైన పాటలతో, తనదైన పద్యాలతో మనందరినీ ఎంతో తెలుగు వైపు ఆకర్షితులను చేస్తూ మనందరికీ తెలుగు నేర్పించినటువంటి గురువులు, వారిని సన్మాన కార్యక్రమాన్ని అలరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైనటువంటి భాషా పటిమ మా అందరినీ తెలుగు వైపు ఆకర్షితులను చేసిందని మీకు సవివరంగా తెలియజేసుకుంటున్నాము. ప్రయత్నం చేస్తే ఏదైనా మన ఫలిస్తుంది. మన సార్ చెప్పినట్టు ఉలిదెబ్బలు తిన్నారాయేమో గుడిలో పూజలు అనుకుంటుంది. ఉలిదెబ్బ అంటే కాలుతో పోతున్నటువంటిది. అది దెబ్బలు కావు అక్కడ. అంటే ఒక రాయి, ఒక మనిషి పూజించాలి, ఒక విధంగా ఉండాలంటే మరి అది అవసరమే. అక్కడ మా కొడుక మిమ్మల్ని కొట్టాలని మేము తిట్ట ఉండదు. మా పిల్లలు ప్రతి స్కూళ్ళకు పోయి చేసుకుంటున్నాం. అయితే ఇంకా అప్పుడు మన స్ట్రెంత్ ఉంది, స్టాఫ్ తీసుకొని వచ్చాడు సార్. మరి స్టాఫ్ రావాలంటే చదువు పిల్లలు ఉండరు, స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. 350 మంది స్ట్రెంత్. తోటి ఇంగ్లీష్ మన ఇక్కడ స్కూల్ బాగుంటుంది. ఆ స్కూల్ను మరి చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు ఈ గ్రామాల్లో. ఈ పేద విద్యార్థులకు అందరికీ ఆలోచనతో సత్యనారాయణరావు గారు, నేను, రామదాస్ గారు మరి అనుకొని ఇక్కడ అప్పుడు డబ్బులు కట్టేది ఉండే. క్లాస్కు డబ్బులు కట్టాలి కాబట్టి ఆ పైసల్ని అమ్మపల్లి గ్రామస్తుల నుంచి 40%,
దగడపల్లి గ్రామం మరి ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు కూడా గవర్నమెంట్కు మనం డిపాజిట్ చేయడం జరిగింది. అయితే ఉద్దేశం అయితే మంచి విద్యను అందించాలి అనేటువంటి, మరి మేము 3 పోస్టులే ఉంటే ఆ 3 పోస్టులకు మరి 6 సబ్జెక్టులు ఉంటాయి. కనీసం 3 వాలంటీర్లను మనం తీసుకొని